పేరేం పేరు? మాది శ్రీనివాస్ నా పేరు. శ్రీనివాస్. కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామం అది. కోనరావుపేట మండలం ఇక్కడ నుంచి దగ్గరే ఉంటుందా? 20 కిలోమీటర్లు ఉంటుంది. ఏం చేస్తుంటారు? ఆటో నడుపుతా. ఆటో నడుపుతారా? చెప్పండి, అంటే ప్రస్తుత సర్కార్ పనితీరు ఎట్లుంది, ఏమనిపిస్తుంది, జనాలు ఏం మాట్లాడుకుంటారు, అంటే మీ అభిప్రాయం చెప్పు, జనాల అభిప్రాయం. ఎవరి సమస్యలు వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు మాకైతే ప్రధానంగా ఆటో సమస్య. ప్రధానంగా ఆటో సమస్య. ఇప్పుడు సంవత్సరంన్నర దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం చేసింది లేదు, కానీ ఒక రోడ్ ట్యాక్సీ రద్దు చేసింది ఆయన. ఈయన మాకేం చేయాలని మేము ఆశించలేదు, కానీ ఎందుకంటే పూర్తిగా ఆటో కార్మికుల ఏది భవిష్యత్తు మీద అయితే బాగా ప్రభావం చూస్తుంది ఉచిత బస్ అనేది. వాళ్ళు ఎప్పుడు రాజకీయ నాయకులు అధికారం కోసం వాళ్ళకి ఇష్టం వచ్చిన హామీలు అది సర్వసాధారణం అయిపోయింది, కామన్ అయిపోయింది. ఇక అవన్నీ మనకు సంబంధం లేదు, అవి ప్రజలు అట్లా అలవాటు పడిపోయినారు. అది సుప్రీంకోర్టు ఏం చేయదు, ఎవరేం చేయరు. దాని మీద ఈ ఉచిత హామీలు ఇవ్వకుండా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. ఈ రాజకీయ నాయకుల మీద వాళ్ళకు అధికారంలోకి వచ్చడానికి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుడు. ఇప్పుడు చూడు, ఉచిత బస్ ప్రయాణం ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోలేదు. దానివల్ల అందరికీ నష్టమే. ఇప్పుడు మాకు ఆటో కార్మికులకు అంతకుముందు ఒక 1000 రూపాయలు 1200 వచ్చేటి. ఇప్పుడు ఒక్కోసారి నిన్న సీరియల్ రాక ప్యాసింజర్ మొత్తం బస్కే గంట 2 గంటలైనా ఆగుకుంటూ బస్కే వెళ్ళిపోతున్నారు. సో ప్రధానంగా ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ సీరియల్ రాక. ఆటో డ్రైవర్ల దగ్గర అంటే మీ సంఘాలు కానీ ఆటో డ్రైవర్లు అంతా ఏం చర్చ నడుస్తుంది, అంటే ఏం చేస్తే బాగుంటుంది అని సర్కార్కి ఏమైనా ప్రపోజల్స్ పెట్టినా? అంటే పెట్టినాం, కోరుకుంటారు మీరు? అయితే మాకు సంవత్సరానికి ఒక 15,000 మాకు జీవన వృత్తి కింద ఇవ్వాలని అక్కడికి మా అంతా రాష్ట్ర నాయకులు వాళ్ళందరూ పోయి అక్కడ చేసి వచ్చిండ్రు. మేము ఇక్కడ కూడా ధర్నాలు చేసినాం. దాని గురించి ఆటో కార్మికుల సమస్యను మొత్తం గాలి పెట్టిండు ముఖ్యమంత్రి. ఇప్పటికీ కింద కూడా స్పందననే లేదు ముఖ్యమంత్రి నుంచి. సంవత్సరానికి 15,000 ఇవ్వాలని, ఇవ్వాలని. ఎందుకంటే అందరికీ దాదాపుగా ఆటో కార్మికులకు ఏది ఆస్తుపాస్తులు అనేవి బాగా ఏముండవు. రోజు ఆటో నడుపుకుని బ్రతకడం తప్ప ఏముండదు. ఇప్పుడు వచ్చే 300-400తో డీజిల్ పోగా మళ్ళీ ఏం మిగులుతాయి? బాగా ఇంకా ఆత్మహత్యలు చేసుకుని కూడా చనిపోయినారు మొన్నటి దాకా. అయ్యో అంటే మీకు తెలియదా? మీరు కూడా మీడియానే కదా. కానీ ఇంతవరకు అయితే ఒక ప్రకటన మాత్రము రేవంత్ రెడ్డి గారు అయితే ఇస్తలేడు ఆటో కార్మికుల గురించి. ఒక స్పష్టమైన హామీ రాలేదు. ప్రత్యామ్నాయ మార్గం చూపించాలనే కదా మాదంతా. ఓకే సరే, ఈ ఆటో సమస్య, ఫ్రీ బస్ సమస్య కాసేపు పక్కన పెడితే మిగతా అంశాలల్లో ఎట్లుంది అంటే గత ప్రభుత్వానికి? అంశాలల్లో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికంటే కొన్ని బాగానే పర్వాలేదు. వాళ్ళు చేసిన అవినీతులు అన్ని భూభాగతులు అవన్నీ ఇక ఇప్పుడు అందరికి తెలియదా? అన్ని రైతు బంధు కూడా అన్ని గుట్టలకు చేసుకుంటా అవన్నీ అందరికీ తెలుసు ప్రజలకు. కానీ చెట్లకు గుట్టలకు అవన్నిటికీ ఇంకా ఎట్లా అంటే ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటా అవి దొబ్బిండ్రు. ఏది మన ఇది రైతు బంధు అవన్నీ ఇప్పుడు ఈయన కొన్ని సాహసోపేతంగా కొన్ని చేసుకుంటూ కరెక్ట్. కొంచెం వరకు కరెక్టే. ఇవన్నీ అవకతవకలు అనేది చూసుకుంటూ దాన్ని వెరిఫికేషన్ చేసి ఏవి చేయాలి ఏవి చేయద్దు అన్నది జనాలు అట్లా ఆలోచిస్తారు. నిజంగా అవినీతి జరిగింది లేదు, ఆలోచన లేరు. వృధా ఖర్చు చేసిన ఆలోచన ఇప్పుడు ప్రజలు అట్లా లేరు. ఏం లేదు, మా పెన్షన్ మాకు వాడాలి, మాకు రైతు బంధు వాడాలి, అందులో ఉన్న అవకతవకలు ఏంది అవన్నీ ఏందన్నది ఆలోచించే సమస్య తీరుస్తూ అవసరం లేదు. అవి ఆలోచించే పరిస్థితులలో ప్రజలు లేరు. ఎందుకంటే విలాసవంతాల జీవితానికి అలవాటు పడ్డారు. యువత కూడా ప్రశ్నించే తత్వం మొత్తానికే లేకుండా పోయింది. ఆఖరికి గ్రాడ్యుయేట్ ఎన్నికలు అయితే కూడా 1000-2000 ఓట్లు తీసుకుని గ్రాడ్యుయేట్లు కూడా 1000-2000 ఆశపడే పరిస్థితికి వచ్చింది. అట్లా తయారైంది. ఈ ప్రభుత్వాలే తయారు చేసినాయి. అదేలా ఉద్యోగాలు ఇవ్వలేక అప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు ఉండే. ఇప్పుడు ఎక్కడ ఎవరైనా వస్తుందా? పెట్రోల్ పెంచినంటే 2-3 రోజులు రాస్తారు ఒక ధర్నా చేసేవాళ్ళు ప్రతి విషయంలో. అన్ని విద్యార్థి సంఘాలు రాజకీయ సంస్థలు అయిపోయినాయి. అన్ని రాజకీయాలు అయిపోయినాయి. అన్ని విద్యా సంస్థలలో అన్ని విద్యార్థి యూనియన్లలో కూడా రాజకీయాలు బాగా. అదేగా వాళ్ళను ఏదో ప్రలోభాలకు గురి చేసి అసలు ఇక ఉద్యమాలు అనేటివి లేకుండా చేయాలన్న ఆలోచన
ఇక కేంద్ర ప్రభుత్వానికి ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదా తెలియదు. గ్రాడ్యుయేట్ ఎన్నికల గురించి ఏమైనా ఐడియా ఉందా? ఐడియా దానికి ఎమ్మెల్సీ గురించి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అవి తెలియదు, అవి మాకు తెలియదు. అంటే జనరల్ ఏమైనా టాక్ ఏమవుతుందా? గ్రాడ్యుయేట్స్ ఎవరైనా మాట్లాడుతుంటారు ఆ ఎలక్షన్ల గురించి ప్రజలు ఎవరు మాట్లాడుకోవాలి అవకాశం ఉంది అనేది ఏం దాని గురించి ఎవరికి తెలియదు, అవగాహన లేదు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి. కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ఆటో స్టాండ్లో ఎన్ని ఉంటాయి ఆటోలు మీద? ఇప్పుడు సిరిసిల్ల ఆటో స్టాండ్ సిరిసిల్ల అంటే మాది ఇప్పుడు కొండపేట మండలం, మీ మండలి అన్ని మాకు ఒక 70-80 ఆటోలు ఉంటాయి. మేము ఇక్కడ ఆటో 70-80 ఉంటాయి ఆ మండలం నుంచి వచ్చేటి. కొండపేట నుంచి మల్కపేట, ధర్మారం, నిమ్మపల్లి ఇవన్నీ 80 సపరేట్ యూనియన్ ఉందా అక్కడ? ఉన్నది ఎవరి వాళ్ళకే. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మాకు చాలా బాధ ఉన్నది. ఎందుకంటే రోజు ఒక 500 వందలతోని జీవనోపాధి గడపడం అంటే బాగా కష్టమైన విషయం. సరే ఆయన ఇప్పటికైనా ఈ ఉచిత బస్సు రద్దు చేసుకుంటాడా చేయరా, కానీ మాకైతే ప్రత్యామ్నాయంగా ఆటో డ్రైవర్లకు ఏదైనా ఒకటి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ.